ఏపీ వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు నివాళులర్పించి ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని మరి కాసేపట్లో చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. అమరావతిలోని శాఖమూరు పార్కు దగ్గర ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. అమరజీవి త్యాగానికి స్ఫూర్తిగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏపీ వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, మరి కాసేపట్లో అమరావతి రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆర్యవైశ్య ప్రముఖులంతా కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ పేరుతో దీనికి 150 కోట్ల ఫండింగ్ రైజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో భారీ ఎత్తున స్మృతివనం కావచ్చు, మ్యూజియం కావచ్చు, అన్ని ఆడిటోరియము అంతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా 6.8 ఎకరాల్లో ఈ కార్యక్రమం అంతా ఉంటుంది. 125వ జయంతి సందర్భంగా 58 రోజులు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం కోసం మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ప్రత్యేక ఆంధ్రుల కోసం తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు తనువు చాలించారు. ఈ నేపథ్యంలో దానికి సింబాలిక్ గా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 28 కేజీల ఏదైతే కాంస్యమో, అదేవిధంగా 42 కేజీల ఏదైతే ఐరన్ తో కలిపి తయారు చేస్తూ ఉన్నారు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని. మొత్తం కూడా ఏదైతే ఆర్యవైశ్య ప్రముఖులంతా గ్రంథి మల్లికార్జునరావు జీఎంఆర్ గ్రూప్ అధినేత ఈ కార్యక్రమాన్ని కీలకంగా తీసుకున్నారు. అదేవిధంగా డూండి రాకేష్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, పలువురు ప్రముఖులంతా కూడా ఒక ట్రస్ట్ గా ఏర్పాటై ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కేవలం 6 నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే మొదటి విగ్రహంగా ఇది మనం చెప్పుకోవచ్చు. అనేక మహనీయుల కార్యక్రమాలు, శృతివనాలు పెట్టాలనుకున్నప్పటికీ మొదటగా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహంతోనే ఇది ప్రారంభమవుతుండటం ప్రభుత్వం కూడా చాలా గ్రాండ్ గా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని చాలా ఘనంగా చేస్తున్నారు. 125 జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగానికి గుర్తుగా కూడా అందరూ కూడా ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో అక్కడికి వచ్చి ఏదైతే శాఖమూరులో ఈ విగ్రహాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించబోతున్నారు. ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో శాఖమూరు ప్రాంతంలో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏదైతే ఆర్యవైశ్య ప్రముఖులంతా కూడా ఇక్కడ హాజరవుతున్నారు. జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే పొట్టి శ్రీరాములకు సంబంధించిన చరిత్రని ఇప్పటికి కూడా పాఠ్యాంశాల్లో చేర్చారు. అదేవిధంగా ఆయనకు సంబంధించిన అనేక ఏదైతే జిల్లా కేంద్రాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేశారు. ఆయన ఆత్మార్పణ ఏదైతే డిసెంబర్లో 17ను కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్యక్రమాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని ముఖ్యమంత్రి పిలిపిస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఇక్కడ అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారు. అదేవిధంగా రవిచంద్ర, సీఎం, డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా ఇక్కడ ఎందుకంటే విరువురు వస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో కొంత కోలాహలంగా ఉంది. అక్కడ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చిన్న చిన్న ఘటనల నేపథ్యంలో, ఎందుకంటే మొన్న కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఏ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎవరైతే పాసులు ఉన్నవారిని మాత్రమే అక్కడికి అనుమతిస్తున్నారు. మొత్తం ఆర్యవైశ్య ప్రముఖులంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు రాక్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాక్ కోసం ఇప్పటికే నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపు
కాసేపట్లో చంద్రబాబు వస్తారు. పోలీసులు మాత్రం భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా చాలా సీరియస్ గా అయితే ఉంటున్నారు. ఎవరైతే అనుమతి లేని వారిని ఎవరిని కూడా ఆ దగ్గరికి రానిట్లేదు. ట్రాఫిక్ కూడా క్రమబద్ధీకరించారు. ఆ ప్రాంతాల్లో ఎవరైతే అనుమతి ఉందో వారిని మాత్రమే అక్కడికి అలౌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత లాంఛనంగా ఏదైతే ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆర్యవైశ్య ప్రముఖులను కావచ్చు ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.